సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్ గా కారణం ఏంటి అనేది తెలిస్తేనే అసలు ఈ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మనం ట్రీట్మెంట్ చేయగలమా లేదా, ట్రీట్మెంట్ తో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి అవకాశం ఉందా లేదా, పెరిగితే ఎంత పెరిగిద్ది అనేది తెలిసిద్ది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు రీజన్ ఏంటో తెలుసుకోకుండా నెలల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూస్ చేసుకుంటా ఉంటారు. ఎన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నా వాళ్ళకి గనక బై బర్త్ జర్మ్ సెల్స్ లేవు అని అనుకోండి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల బై బర్త్ లేని జర్మ్ సెల్స్ ఇప్పుడు రావు. సెకండ్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఫంక్షన్ చేయని జర్మ్ సెల్స్ మళ్ళీ ఫంక్షన్ చేయవు. మెచ్యురేషన్ అరెస్ట్ కూడా ఆగిపోదు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే జీరో స్పెర్మ్ కౌంట్ కి ట్రీట్మెంట్ చేయగలం. కానీ చాలా మంది మగవాళ్ళు జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్ లోనో వాళ్ళ వైఫ్ తో పాటు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళి ఆ లేడీ డాక్టర్స్ రాసే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ సంవత్సరాలు వాడుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఉంటున్నారు. సో ఎవరైతే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు, అసలు ఫస్ట్ మీ జీరో స్పెర్మ్ కౌంట్ కి రీజన్ ఏంటి? టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందా? ఒకవేళ టెస్టిస్ నుంచి కనుక స్పెర్మ్ పుట్టకపోతుంటే ఈ 4 రీజన్స్ లో ఏ రీజన్ ఉంది? జర్మ్ సెల్స్ లేవా, జర్మ్ సెల్స్ ఫంక్షన్ చేయట్లేదా, ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్టా, సెకండరీ మెచ్యురేషన్ అరెస్టా అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాండి.